హలో హాయ్ నమస్తే వెంకి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మరి భూపాలపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే ఆడ 230 నామినేషన్లు పడితే నిన్న 60 నామినేషన్ల దాకా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇంకా 116 నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. అక్కడ మొత్తం 107 106 నామినేషన్లు మాత్రమే బరిలో ఉండడం జరిగింది. ఈ 106 నామినేషన్లు ఏ పార్టీ నుండి వచ్చినాయో మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అదేవిధంగా జనసేన పార్టీ నుండి 4 నామినేషన్లు పడ్డాయి. ఏఐఎఫ్బి నుండి 1 నామినేషన్ పడ్డది. ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఒక్క నామినేషన్ పడ్డది. బీఆర్ఎస్ నుండి 30 నామినేషన్లు పడ్డాయి. కాంగ్రెస్ నుండి 25 నామినేషన్లు పడ్డాయి. కాంగ్రెస్ నుండి 25 నామినేషన్లు ఎందుకు పడ్డాయంటే ఇక్కడ సిపిఐ పార్టీలు 2 పొత్తు కలిసినాయి కాబట్టి ఇక్కడ సిపిఐ పార్టీ 4 నామినేషన్లు వేసింది. సిపిఎం నుండి 1 నామినేషన్ పడ్డది. మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నుండి 30 నామినేషన్లు అవుతున్నాయి. అదేవిధంగా డిఎస్పి పార్టీ నుండి 1, టీఆర్పీ పార్టీ నుండి 5 పడ్డాయి. టీఆర్పీ పార్టీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి తీర్మార్ మల్లాల నుండి 5 నామినేషన్లు పడడం జరిగింది. బీఎస్పీ పార్టీ నుండి 1 పడడం జరిగింది. స్వతంత్ర పార్టీ నుండి 8 నామినేషన్లు పడడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి. మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికలో ఏ పార్టీకి వెళ్తుంది, ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో అనేది మనం చూడవలసిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో చాలామంది చూసినాం, డబ్బులు ఖర్చు చేసుకొని ఆగమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలానే మీరు కూడా కావద్దని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.